రెండిళ్ల మధ్య వైరం 2 ఊళ్ల మధ్య వైరంగా మారకూడదని 20 ఏళ్లుగా కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నాను సార్. పగతో వాళ్ళు నా ఇంటి మీదకొస్తే బాధతో ఓర్చుకుంటున్నామే కానీ తిరిగి వాళ్ళింటి మీదకి కత్తులు దూయట్లేదు సార్. నిన్న రాత్రి సమయానికి మా వాళ్ళు వచ్చి ఆపకపోతే ఊరు శ్మశానంగా మారేది సార్. పంట చేతికి వచ్చింది కదా, మీ వాళ్ళే బిర్రున దాగి తగలెట్టుకొని ఉంటారు. పైగా చదువుకున్నోడున్నాడుగా, ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పుంటాడు. ముందు వెనక చూడకుండా కొంపలు అంటించుకున్నారు. ఎస్పీ గారు, చిన్న పెద్ద చూడకుండా వాళ్ళు చెప్పింది నమ్మి మమ్మల్ని ఏడదాకా పిలవకూడదు. చెయ్యనివి కూడా చేయాలనిపిస్తుంది. సారీ దేవా గారు, ఇది వాళ్లే చేశారని నాకు కూడా తెలుసు, కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. మండి సూర్యుడు కూడా అలిసిపోయి పశ్చిమానికి వాలిపోతాడు. కానీ వీళ్ళ ఆవేశాలు ఎప్పుడు అలిసిపోతాయో అర్థం కావడం లేదు సార్. వస్తాను. ఈ గడ్డ మీద పుట్టినోడికి రక్తం మరిగితే పగోడి ప్రాణం కోసం వస్తారనుకున్నాను. ఇలా ఆడంగోళ్ళ పోలీసుల దగ్గరకు వస్తారనుకోలేదు. ఈసారికి ఇళ్లే తగలబడ్డాయి. ఇళ్లలో ఉన్న జనం కూడా తగలబడితే ఆడికి పోతాడు. మనిషి పశువరా? జై, ఎక్కడికి? ఎస్పీ ఆఫీస్లో కాలర్ పట్టుకోవడం ఏముందిరా? నీ ఊరొచ్చింది మెడే పట్టుకున్నా. ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. జై, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? దగ్గరలో తనకు తెలిసిన వాళ్ళున్నారంటే ఓసారి పలకరించొద్దామని వెళ్ళామన్నయ్య. ఊళ్ళో పరిస్థితులు బాగాలేవు. ఏవో చిన్న గొడవలు. నువ్వేదో సరదాగా ఉందామని ఇక్కడికి వచ్చింటావు. ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆ ఊరి మనుషులకి నువ్వెలా ఉంటావో కూడా తెలియకూడదు. నీకేదైనా అయితే అది జీవితాంతం నన్ను క్షమించదు. నువ్వు బయలుదేరి. సరేనన్నా. మనుషుల ప్రాణాలు తీస్తున్నా సరే, పౌరుషం లేకుండా రాజీ కోసం, సంధి కోసం ఎదురు చూసే ప్రాణాలు రావి. అలాంటిది ఊరొచ్చి ఎవడ్రా వాడు? ఎవడా ధైర్యం? వాడి కొడుకు దేవాగాడి కొడుకు. జాగ్రత్తగా ఉండాలన్నా. తిక్కరేగి వాడు ఈ ఊరి మీద పడితే ఈసారి మెడ పట్టుకోవడం కాదు, మేక తలలు తెంపినట్టు తెంపే కసివాడిది. ఎక్కడుంటాడు? హైదరాబాదులో వాళ్ళ అమ్మతో ఉంటాడంట. ఈ ఊరికి చుట్టం చూపుగా వచ్చాడు. రక్తం చల్లపడి బతుకుతున్న ఆ ఊరికి వీడి ధైర్యం తాకితే అందరి రక్తం ఉడుకుద్దిరా. ఆ ధైర్యం పట్నంలోనే చచ్చిపోవాలా? ఎవరు కావాలండి? మా ఊరు అబ్బాయి ఇక్కడ ఉన్నాడని తెలిసింది. ఒకసారి కలిసిపోదామని వచ్చాం. బయటికి వెళ్ళారండి, కాసేపట్లో వస్తారు. కూర్చోండి. చాలా మంది ఉన్నాం. బయట హోటల్లో టీ తాగి వస్తాం.
లేపేయగలవన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్దాం పూర్ణాబాబు. వాడు ప్రాణాలతో మిగిలితే చాలా ఘోరాలు జరుగుతాయి. వాడి తల తీసుకుని మనం ఊరెళ్తాం. ఆగు బాబు, వాడు లోపలికి వెళ్ళండి. బాబు మీకోసం ఎవరో ఊరు నుంచి 10 మంది వచ్చారు. కూర్చోమంటే ఎదురు హోటల్లో టీ తాగి వస్తామని వెళ్ళారు. నువ్వు పడి తీరా పూర్ణాబాబు. ఆడి ఇక్కడెక్కడ ఉన్నాడు? మనం వచ్చామని తెలిసిపోయింది. చెప్తాను ఎక్కడే ఉన్నాడు. ఎదురు యుద్ధం చేయడానికి వాడు సిపాయి కాదు, చిరు తప్పులే. ఎంటాడు చంపేస్తాడు. ముప్పై మందితో వెళ్ళి ముగ్గురు తిరిగి వచ్చారా? మనిషిన వాడు? చిరు తప్పులంట. ఆ పులి తల నేను తీసుకొస్తాను. ఆ నా కొడుకులకి జీవిత కాలం పై ఉండేలా ఆ తలని పొలిమేరలో ఎలాడదీస్తాను. వీళ్ళకి మారరు, మనం జంప్ అయిపోవడం బెటర్. నోటి నుంచి మాట రాకపోయినా పగోళ్ళ ప్రాణాలు కోరుకుంటున్నావని కళ్ళు చెప్తున్నాయి నాయనా. నిన్నిలా చేసిన వాళ్ళని తెగ నరికి ఆ రక్తంతో నీ కాళ్ళు తడుపుతా. కరీముల్లా, అయ్యో తినయ్యా. ఏమైంది? మీతో ఒక విషయం చెప్పాలి దేవగారు. ఇన్నాళ్ళ నుండి మీరు ఆపడానికి చూసిన గొడవలు, పగలు మళ్ళీ మొదలయ్యాయి సార్. కారణం మీ అబ్బాయి సార్. ఎప్పుడేం జరుగుతుందా అని భయమేస్తుంది సార్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉంటాను సార్. బాబు ఆ పట్టు వస్త్రాలు మార్చుకుని రండి. అందరూ ఒకే చోట దొరికారు. ఒక్కడు కూడా మిగలకుండా లేపేస్తాను. వాడుండగా ఎవ్వడి మీద కత్తి పడనివ్వడు. మొదటి వేటు వాడి మీదే పడిపోవాలా?